మనతో మాట్లాడేందుకైతే జనసేన ముస్లిం వీర మహిళ ముబీనా గారు అయితే ఉన్నారు. ముబీనా గారు చెప్పండి, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముస్లింలకి చాలా గొప్పగా 7 సీట్లు ఇచ్చాము, 7గురిని ఎమ్మెల్యేలని మేము చేయబోతున్నామని చెప్పేసి ఇప్పటికే మంత్రి రోజా చాలా బహిరంగంగా చెప్పుకొస్తున్న పరిస్థితి. 7గురు ఎమ్మెల్యేలు ముస్లింలకు గెలిస్తే మీ పరిస్థితులన్నీ మారిపోతాయా అండి? ముందుగా జన చైతన్య ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోజా గారు డబ్బా కొట్టుకున్నంత మాత్రంలా వాళ్ళు ఎమ్మెల్యేలాగా గెలవరు. గెలిచినా ఏ సామాజిక వర్గం? ముస్లిం సామాజిక వర్గం. డిప్యూటీ సీఎం న్యాయం చేశాడా? ఆయన అంజద్ బాషా ముస్లిమే కదా, ఆయన న్యాయం చేశాడా? ఆయన ఏమైనా పోరాటం చేశాడా ముస్లింల హక్కుల కోసం? ఆయన ఏం చేయలే. వాళ్ళు మాత్రం డబ్బా కొట్టుకోవడమే, వాళ్ళు గెలిచే పరిస్థితి కాదు. ఎవరు ముస్లిం సమాజం అయితే బులుగు జెండాకి ఖచ్చితంగా కంకణం కట్టుకున్నారు ఓడించడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా చాలామంది ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. మళ్ళా 4% రిజర్వేషన్ వల్ల మా పరిస్థితులన్నీ మారిపోయినాయి, మళ్ళీ ఆయనకి కొంత కృతజ్ఞత చూపించుకోవాలి, మళ్ళీ ఆయన వైపే నిలబడాలి అని చెప్పేసి ఈసారి ఎన్నికలకు కూడా చాలామంది సంసిద్ధమైన ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా వాళ్ళకి మీరేం చెప్తారు ఒక మహిళగా? జగన్మోహన్ రెడ్డి మీద కుక్కను పెట్టిన కుక్కే గెలిచిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూశారుగా, విధ్వంసం అని చెప్పేసి సురేష్ గారు ఒక పుస్తకం రచయితగా రాశారు. అందులో ఉదాహరణ అబ్దుల్ సలాం మరణానికి కారణం ఎవరు? అబ్దుల్ సలాం మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అబ్దుల్ సలాం మరణానికి కుటుంబం మొత్తం పిల్లలతో సహా బలైపోయారైన ప్రభుత్వానికంటే ఒక బులుగు జెండాకి. ఈ బులుగు జెండాకి ఎవరైనా మళ్ళీ ముస్లింలు నుంచోవడం కూడా సిగ్గుచేటే. ముస్లింలు ఆయన పార్టీలో ఉండడం కూడా మాకు సిగ్గుచేటు. ఆయన పార్టీలో గెలవరని చెప్పేసి మాకు ఆనందం. రెండోది, కుక్కను పెట్టినా కూడా జగన్ మీద కుక్కే గెలిచిద్దని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఎందుకు అంత దారుణమైన పదాలు ఎందుకు మీరు వినియోగిస్తున్నట్టు? ఎందుకంటే మా హక్కుల్ని కాలరాశాడు ఆయన, మా సామాజిక హక్కుల్ని కాలరాశాడు. మా సామాజిక హక్కులు ఏంటంటే మరణించిన కుటుంబాలకి 5 లక్షలు ఇస్తానని నోరో తాడి మట్టో మరి వాగ్దానం ఇచ్చి ఎవరికి న్యాయం చేయలే. మరి ముత్తవెల్లికి గత ప్రభుత్వం 5,000 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టి 15,000 ఇస్తానన్నాడు. మరి అది నోరో తాడి మట్టో అర్థం కాల. రంజాన్ తోఫాని రద్దు చేశాడు. ఎంతో నిరుపేదలు పాపం వాళ్ళు ఒక పూట తెచ్చుకొని తినలేని వాళ్ళు కూడా ఎదురు చూసేవాళ్ళు ఆ 500 రూపాయల కిట్టు కోసం. అలాంటిది రద్దు చేశాడు. అలాంటి బులుగు జెండాకి ముస్లింలు ఎలాగా గెలిపిస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఈసారి ఓటు కూడా అభిమానం అంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. రాష్ట్ర అభివృద్ధి చేసే వాళ్ళతో మాకు పని లేదు, మా అభిమానాన్ని మేము చాటుకుంటామని చెప్పేసి అయితే కొంతమంది నాతో డిబేట్ చేస్తున్నారు పర్సనల్గా. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీతో డిబేట్ చేసిన వాళ్ళందరికీ ఒకటే సమాధానం మీరు చెప్పండి. వాళ్ళ చెల్లి అడిగిన దానికి సమాధానం ఉందా అని అడగండి. వాళ్ళ చెల్లి చెప్పిన దానికి, వాళ్ళ చెల్లి మాట్లాడుతున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఉందా అని నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా అడిగిన వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి చెప్పండి. షర్మిల అడిగిన దానికి సమాధానం ఉందా? తమ్ముడు, మీరు నన్ను వచ్చి అడుగుతున్నారు, మీరు మరి ఏ సామాజిక వర్గం అయితే నాకు తెలియదు. అన్ని సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో కోడికత్తి సీను జైల్లో ఉండి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత బయటకు వచ్చాడంటే ఆయనకి దళితుల మీద ఎంత ప్రేమ ఉందండి. అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం, అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. కోడికత్తి సీను బయటకు వచ్చాడంటే 5 సంవత్సరాల కాలంలో ఒక స్టూడెంట్స్, ఆయన ఒక చిన్న పిల్లోడు, ఆయన ఏమో ఇట్లాగా బయటికి వచ్చి ఇప్పుడు వచ్చాడు. ఎందుకు? అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత. అంటే అందరు ధర్నాలు చేసి వాళ్ళ తల్లి బయటకు వచ్చి నెలకు ఒక 20,000 సంపాదించి చదువుతూ పార్ట్-టైం జాబ్ చేసుకుని అబ్బాయి తెచ్చిస్తే ఇల్లు గడిచే వాళ్ళని తీసుకెళ్ళి నువ్వే కావాలని పొడిపించుకొని, నువ్వే కావాలని తీసుకెళ్ళి 5 ఏళ్ళు ఆ పిల్లోడికి జైల్లో పడేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తే నువ్వు గొప్ప నాయకుడు అయిపోతావా? నువ్వేం గొప్ప నాయకుడేం కాదు, నువ్వు దేశద్రోహి. నువ్వు దేశద్రోహి, దళితుల ద్రోహి. ఆయన జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ కాంబినేషన్లో రేపు పొద్దున అధికారంలోకి వచ్చి ఎలాంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతాయంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా జనసేన టీడీపీ ఖచ్చితంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి
ఎక్కడైతే కోల్పోయారో అక్కడ నుంచి కనీసం ప్రజల్ని కాపాడుకుంటూ వస్తుంది టీడీపీ జనసేన ప్రభుత్వం. బీజేపీ అంటారా, మా సామాజిక వర్గం బీజేపీ ఉందని చెప్పేసి ఓట్లు వేయరని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీ పాదాలే పట్టుకొని నమస్కరిస్తాడు. వీళ్ళు వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చొని ఒక గౌరవంగా హుందాగా కూర్చొని వస్తారు. ఆయన ఏమో పడుకొని నమస్కారాలు పెట్టి వస్తాడు కాళ్ళల్లో. అంటే వీళ్ళు చేస్తే వ్యభిచారం, ఆయన చేస్తే సంసారమా? ఆయన చేసిందే వ్యభిచారం, జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిందే వ్యభిచారం. బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఆయన, ముసుగులో రాజకీయం చేశాడు. బీజేపీతో పక్క టైఅప్ అయి ఉన్నదే ఆయన. నేను 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని పాదాలు పదే మొక్కి బూటులు నాకేవాడు, నరేంద్ర మోడీ బూతులు నాకేవాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బీజేపీ జెండా పట్టుకొని తిరిగినంత మాత్రాల ఓటేరని అది తప్పు. ఎందుకంటే ఇలాంటి పాలనలో ఎంతోమంది బలైపోయారు. అన్ని ధరల మీద కానీ అన్ని రకాల మీద ఏ సబ్సిడీ రుణం లేదు, ఏ దుల్హన్ పథకం లేదు, ఎవరికి ముస్లింల హక్కులు ఏమీ లేదు. అలాంటి పరిపాలనకి జన్మగీతం పాడి టీడీపీ జనసేనకి ఖచ్చితంగా తీసుకొస్తారు ప్రజలు గొప్ప మెజారిటీతో. పశ్చిమ నియోజకవర్గంలో అయితే నేను పశ్చిమ బిడ్డ కాబట్టి పంజా సెంటర్ అడ్డ నాది, పశ్చిమ బిడ్డ నేను. అయితే ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో పోతున మహేష్ గారు గొప్ప మెజారిటీతో గెలుస్తారు. థ్యాంక్ యూ. జై జనసేన. చెప్పండి నసీమా గారు, రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? జగనన్న వచ్చాక ముస్లింల స్థితిగతులన్నీ మారిపోయినాయి, చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా ముస్లింలే జగన్మోహన్ రెడ్డిని వెనక్కి వేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మీ పరిస్థితి ఎలా ఉంది? వాస్తవ రూపంలో చెప్పాలంటే మీరేం చెప్తారు? చాలా దారుణంగా ఉంది. చెప్పుకోలేని పరిస్థితి సిద్ధంలో ఉన్నాము మైనార్టీ వాళ్ళు అందరూ. ఒకటని కాదు, చెప్పాలంటే ఈ పుస్తకం రాశారు కాదు, ఆ పుస్తకం కూడా మాకు సరిపోదు. ఇంకా 100 పుస్తకాలు రెట్లుగా తేవాలి. అలాంటి ఘోరమైన నీచంగా ప్రవర్తించారు మా ముస్లిమ్స్ మైనార్టీల వారి పైన. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటారు మీ విషయంలో? ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం వహించింది, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదంటారు? ప్రతి ఒక్క చోటనండి. ఇప్పుడు సపోజ్ దుల్హన్ పథకమే తీసుకుందాం. మాకు అంటే పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. అది చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడి అమ్మాయి కూతురికి దుల్హన్ పథకం 50,000 చప్పునగా నేరుగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఏమైందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే పెళ్లి కొడుకు ఇప్పుడు పేదగారిగా సపోజ్ నేనే ఉన్నా, నా కూతుర్ని వేరే కొంచెం జాబ్ చేసే అబ్బాయికి చేసుకుందామని ఇస్తాను. మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురామని, వాళ్ళకి ఇంత వస్తుంది 20,000 శాలరీ ఉన్నా కానీ దుల్హన్ పథకం రాదు. అంటే మాలాంటి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మాలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి? ఇది మైనార్టీ సబ్సిడీలు కూడా తీశారు. ఈ మైనార్టీకి ఒక సబ్సిడీ లోన్ కూడా ఇవ్వలేకపోయే రకంగా ఉంది ఈ ప్రభుత్వం. చాలా ఈ అమ్మఒడి అని ఇస్తున్నారు. దేనివల్ల ఏ లాభం ఉంది? కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, గ్రోసరీస్ పైన, పాలు పైన, అన్నిటిపైన మాకు దోపికనే తించే బిచ్చగాడు, సైకో బిచ్చగాడు అయిపోయారు ఈ ప్రభుత్వం. అవును, బిచ్చగాడు. ప్రతి ఒక్కళ్ళకి బిచ్చగాడు. మైక్ కొట్టడం కాదు, జనాల్ని బాధలు దొబ్బుతున్నారు. జనాల్ని మైక్ బాదుతాడు, అలా జనాల్ని బాధి దొబ్బుతున్నాడు. ఇలా మైక్ కొట్టడంతో పాటు జనాలను కూడా అలాగే బాధి అంతా ఇన్కమ్. ఇప్పుడు సపోజ్ ఈ ఇంటికి 20,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 25,000 5,000 ఎక్కడి నుంచి తేవాలి? ఇంకా 5,000 మేము అప్పులు చేసి అప్పులు పాలైపోయాము. ఇది మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు రావాలి, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మళ్ళీ రావాలి. మారుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేయండి, వీళ్ళు ఏం చేస్తారు? చేశారు కానీ ఇంతగా కానీ దిగజారిపోలేదు. ఇప్పుడు దాకా నేను చూశాను, నాకు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఇది రాజకీయంలో. కానీ ఎంత రోడ్లు పాలే అయ్యే. నేను మా మైనార్టీ వాళ్ళని కాదు, హిందూ, ముస్లిం, సిక్స్ అన్ని వాళ్ళు చెప్పుకోలేనంత బాధ. కానీ మీరే చూస్తారు ఎంత మెజార్టీతో గెలిచారో అంత మెజార్టీతో దిగజారిపోయి ఓడిపోతారు అంతే. పక్కా కన్ఫామ్. నా పేరు నసీమా, పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తున్నాను. పోతిమేన మహేష్ సార్ గారిని గెలిపిస్తున్నాం ఎమ్మెల్యేగా. పక్కా. ఆయనకి ముస్లిమ్సే ఓట్లు వేయరు, మా ముస్లిం సీట్లో బయట ఎవరో వ్యక్తి వస్తే మేము ఎందుకు ఓటు వేయాలి అని చెప్పేసి ముస్లిమ్స్ అంతా కూడా కొంత కోపంతో ఉన్నారనేది అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో అబద్ధమే? కొంతమంది చెప్తారండి, ముస్లిమ్స్ అనేది ముస్లిమ్స్ వాళ్ళు చెప్తారు. కానీ మనసత్వం అనేది అది క్యాష్లో ఉండదు, మనిషిలో రూపంలో ఉంటుంది.
ఇప్పుడు షేక్ ఆసిఫ్ గారు ఉన్నారు మైనారిటీ చైర్మన్, ఒక్క సబ్సిడీ లోన్ ఇప్పించలేకపోయారు. ఎందుకంటే నేను ఇంత పక్కాగా చెప్తున్నాను, మా గ్రోసరీ షాపు కూరగాయల షాప్ పక్కనే ఉండేది, ఒక్క సబ్సిడీ లోన్ ఇప్పించలేదు. నేను జాబ్ కోసం అని నాకు విఎంసీ ఆఫీస్లో ఊడ్చే జాబ్ ఇప్పించండి, డబ్బులతోనే ఇప్పించండి అంటే మా చేతుల్లో ఏమి లేదమ్మా, అంతా దులుపుతున్నాము, అంతా ఆన్లైనే అని అంటున్నారు. మన వాళ్ళే మనకు వెన్నుపుట్ట పొడుస్తున్నారు. మన వాళ్ళే సరే ఉండు అమ్మ చూద్దాం అంటే మా సందుల్లోనే ఉండమ్మా చూద్దాం, అంత మైనార్టీ వాళ్ళు అందరూ మా వాళ్ళు ఉన్నారు పక్కన కూడా, మాకు ఏం సహాయం అందలేదు, ఏం చేయలేదు. ఏదైనా అవకాశంకి వెళ్తే కనుక అసలు ఆఫీస్లో ఉండరు, కనపడరు, అంత దారుణమైన పరిస్థితి ఉంది. అందుకనే మేము ఇప్పుడు దాకా అందుకని మీడియాలో వచ్చి ఇలా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఏం చెప్తారు? రేపు రానున్న ఎన్నికలకి ఎవరిని ఎన్నుకుంటే అందరు బతుకులు మారతాయని మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ మళ్ళీ ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్లో హయాంలో రావాలి, మళ్ళీ మా నిరుపేదలకు ఒక దారి చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆయనే గెలిపించుకుంటాం పెద్ద మెజార్టీతో. అంతే. అంతే. థ్యాంక్ యూ.